ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో, ఈ పరిశుద్ధ స్థలములో మనం ఉంటా ఉన్నాం కనుక ప్రతి ఒక్కరము కూడా ప్రతిదినము ఆయన తట్టు కన్నులెత్తాలంట. ఆయన తట్టు కన్నులెత్తడం అంటే ప్రార్థించుకోవాలి. ప్రతి ఉదయకాలము, సాయంకాలము ఆ దేవుని తట్టు కన్నులెత్తి మనం ప్రార్థించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రార్థించాలంటే, మనం ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే మనము సహించలేని శ్రమ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తామో ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. శ్రమ మంచిగా ఉన్నప్పుడు, సమాధానంగా ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు బాగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారా? చేస్తారా? ఎవరన్నా చెయ్యరు. ఎందుకు చేయరు? ఎందుకు చేయరు చెప్పండి. నాకేం బాధ ఉంది, ఏం కష్టం లేదు కదా నాకు అనుకుంటూ ఉంటారు. నేను ఒక మీటింగ్కి వెళ్ళినా, మా అంశాలు చెప్పమంటే మాకు అన్నీ బాగున్నాయి, దేవునికి వందనాలని చెప్పినారు. హల్లెలూయా. అంటే అది థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. అన్నీ బాగున్నాక కూడా దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఇప్పుడు చెడ్డ రోజులలో ఉన్నాం మనం. ఏ రోజులలో ఉన్నామంట? చెడ్డ రోజులు అంటే ఏంటివి? శ్రమలు కదా, దుఃఖము, అవమానము, నిందలు కదా. మనం మంచిగా ఉన్నా కూడా నిందలేస్తూ ఉంటారు. మనం మంచిగా ఉన్నా కూడా వాళ్ళు మనల్ని గాయపరుస్తూ ఉంటారు మాటలతోని కదా, మనల్ని హింస చేస్తూ ఉంటారంట. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి రోజులలో మనం ఉంటా ఉన్నాం కనుక మనం ఎవరి తట్టు కన్నులెత్తాలంట? ఆకాశమందున్న ఆసీనుడైన అతని తట్టు మనం ఎప్పుడైతే కన్నులెత్తుతూ ఉంటామో ఆయన ఏమంటాడు? దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును కదా. యజమానురాలు ఉంటుంది కదా, మరి దాసి పని అయిపోయినాక ఏం చేస్తుంది? జీతం కొరకు చూస్తుందా లేదా? జీతం ఎప్పుడు ఇస్తుందా అమ్మ అని చెప్పి చూస్తూ ఉంటారు కదా. వాళ్ళ డేట్ రాగానే మరి వాళ్ళు వాళ్ళ చేతి తట్టు చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడైతే చేతితోనే ఎవరిస్తలేరు, అంతా బ్యాంకులలో వేస్తూ ఉంటారు కదా. పేమెంట్ అంతా బ్యాంకులలో వేస్తారా, చేతికి ఇస్తారా బ్రదర్? కొందరు చేతికి ఇస్తారు కదా, ఎందుకంటే అంతా డిజిటల్ మనీ అయిపోయింది. అంత మనుషులను కూడా డిజిటల్ మనుషులే అయిపోయినరు. మైండ్ కూడా అంతా డిజిటల్ మైండ్లు అయిపోయినాయి. అందరూ కూడా ఎక్కువసేపు ఆలోచించే ఓపికలు లేవు, ఎక్కువసేపు కూర్చునే ఓపికలు లేవు. హల్లెలూయా. నేను ఇంకో 2 గంటలు చెప్తున్నా అనుకో, పారిపోతారు, ఇక్కడ ఎవరు ఉండరు. హల్లెలూయా. ఎందుకంటే ఏమైంది? వాళ్ళు టైం చూసుకొని వస్తారు. టైం పెట్టుకొని వచ్చిరా మీరు? లేదా 1 గంట అని. ఎందుకంటే ఈరోజే టైం చేంజ్ చేసినాం కాబట్టి 1 గంట వరకు ఇంకా మీ హద్దు. అది దాటితే ఏమైతే చెప్పండి? అందరు లేచి పరుగు. వాక్యం మాకు అవసరం లేదు, మాకు ఏం కావాలి? ఇంటికి పరిగెత్తాలి. ఏముండదు ఇంటికాడ, ఏమని ఉంటుందా? ఏముండదు. లేట్ అయితే మనకు ఓపిక ఉండదు. మనం ఒక హద్దు పెట్టుకున్నాం అప్పుడే. హల్లెలూయా. చూడండి, అట్లా మరి పనివాడు కూడా, దాసుడు కూడా యజమాని చేతి తట్టు చూస్తూ ఉంటాడంట. పని ఆ జీతం కొరకు, వాళ్ళు కష్టపడిన కష్టార్జితం కొరకు, వాళ్ళు మరి అనుకున్న ఆ ప్రతిఫలం కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారంట. హల్లెలూయా. చూడండి, మనం కూడా మన యజమానుడు ఎవరు? యేసుప్రభు తట్టు మనం చూస్తుంటూ ఉంటాం కదా. మనం చేసిన సేవ కానీ, మనం చేసిన ప్రార్థనకు మనం ప్రతిఫలం చూస్తామా లేదా? ప్రతిఫలం చూస్తాం. చాలామంది 3 రోజుల ప్రార్థన పెట్టినాకనే ప్రతిఫలం చూస్తారు, ఇంకా కాలేదని. 5 రోజుల ప్రార్థనకు వేస్తారు, ఇంకా కాలేదనుకుంటారు. 7 రోజుల ప్రార్థనకు వేస్తారు, ఇంకా కాలేదనుకుంటారు. రోజు సంఘానికి రెగ్యులర్గా వస్తున్నట్టు, ఇంకా కాలేదనుకుంటూ ఉంటారు కదా. నేను రోజు పొద్దున ప్రార్థన చేస్తున్నా, ఇంకా కాలేదనుకుంటూ ఉంటారు. హల్లెలూయా. అనుకుంటారా లేదా? అనుకుంటారా? కానీ ఎప్పుడైనా మన దేవుడు నమ్మకస్తుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఆయన తప్పకుండా మరి ఆయన చేతి తట్టు ఎప్పుడైతే నువ్వు చూస్తూ ఉంటావో, ఆయన తట్టు నువ్వు ఎప్పుడైతే కన్నులెత్తుతూ ఉంటామో అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రతి ఉదయకాలము మనం దేవుని తట్టు కన్నులెత్తాలంట. మోకాళ్ళ నుంచి దేవుని అడగాలి, దేవా మీ సహాయం మాకు దయచేయి ప్రభా, మీ సహాయం లేదే మేము జీవించలేము, ఆయన కృప లేదే మనం ఒక్క క్షణం కూడా జీవించలేము. అందుకే ఆకాశం తట్టు మనం కన్నులెత్తాలంట. హల్లెలూయా కదా. దావీదు ఇంకో దగ్గర రాస్తాడు, 121 కూడా ఒక మాట చెప్తాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఎక్కడ తట్టు ఎత్తుతా ఉండట ఆయన కన్నులు? కొండల తట్టు. ఆ కొండల మీద ఎవరుంటారు? దేవుని శక్తి. చాలామంది గుళ్ళు ఎక్కడ కడతా ఉంటారు? కొండల మీద ఎత్తైన ప్రదేశాల్లో కడతా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కన్నులు ఎత్తినప్పుడు చూడాలి వాళ్ళకి
కదా, ఆ కన్నులకు కనపడాలి. కానీ మన దేవుడు ఆకాశం, దావీదంటాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నా అంటాడు. దావీదు రాస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, పోయిన మార్చిలో నేను బాంబేకి వెళ్ళిన, 26 తారీఖు వచ్చిన, నేను గుడ్ ఫ్రైడే ముందు వచ్చిన, అనుకోకుండా వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం నేను ఏరోప్లేన్లో వెళ్ళిన. హల్లెలూయా కదా, అందరు వెళ్తూ ఉంటారు కదా, మరి నేను కూడా ఒకసారి వెళ్ళాలి. నేను ఒకసారి దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే నాకు దర్శనం దేవుడు చూపించిండు, ప్లేన్లో వెళ్ళినట్టు చూపించిండు. అది నేను అనుకున్నా, అది వెళ్ళడం జరుగుతుందా అనేసి అనుకున్నా, అసలు నమ్మలే. హల్లెలూయా. కానీ దేవుడు చూపించింది ప్రతిదీ కూడా నెరవేరుతూ ఉంటుంది. ఒకరోజు కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా, ఎందుకో నాకు అనిపించింది ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళాలనిపించింది. అయితే అనుకున్నప్పుడు ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మరి నాకు, నేను బాంబేకి వెళ్తా అనేసి అనుకున్నా. బాంబేలో ఒక సిస్టర్ ఉంది, తారాబాయ్ అని. ఆ సిస్టర్ ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది, సిస్టర్ మీరు వచ్చిపోండి. నేను పోక 10 ఇయర్స్ అయింది, 10 ఇయర్స్ క్రితం పోయినా ఆమె దగ్గరికి. అయితే అప్పుడు ఒక సమస్య ఉండే, మరి మంచిగా అయిపోయింది. మళ్ళీ ఒకసారి రాండి సిస్టర్, మా సంఘము మరి అందరూ కొంచెం చెదిరిపోయినట్టుగా ఉంటా ఉన్నారు, సమాధానం లేదు. ఆమెకు 2-3 ప్లేస్లలో మరి ఆరాధన నడిపిస్తుంది, కానీ ఆమెకు సమాధానం లేదు. పాపం ఏడుస్తూ ఉంది. మాకు రామ్నగర్లో కలుస్తూ ఉంటుంది సేవకుల మీటింగ్లో, ప్రతిసారి చెప్తూ ఉంటుంది. నెలకొకసారి వస్తుంది ఆమె. ప్రతి నెలలో కలిసినప్పుడు కూడా, అమ్మ మీరు ఎప్పుడు వస్తారమ్మా, ఎప్పుడు వస్తారని చెప్పేది. కానీ నాకు వీలు కాక 10 ఇయర్స్ అయింది, పోలేదు. మరి సడన్గా పోయిన ఏ వారమో ఉండే, అసలు ఏ డేటో ఉండే, అయితే బుక్ చేసుకున్నాం డేటు. 21కు మాకు టికెట్లు దొరుకుతాయా అని అడిగితే, మరి బాబుని అడిగితే టికెట్లు వెంటనే ఆన్లైన్లో దొరికినాయి. మరి తీసుకున్నాం, ఉన్నాయి. అది పోవాలని అప్పుడే అనుకోవడము, తీసుకోవడం కూడా జరిగింది. ఆన్లైన్లోనే దొరికినాయి. మరి దొరకంగానే మరి మేము ఫ్లైట్లో వెళ్ళడం ఏంది ఆశ్చర్యం. నాకు ఒక టికెట్ తీసుకున్నాక 4 days టైం ఉండే, ఏమి లేదు. ఆ రోజు మరి ఏ సెమిస్టర్ వాళ్ళ కొడుకుది ఎంగేజ్మెంట్, సిస్టర్ 20 తారీఖు వాళ్ళ ఎంగేజ్మెంటు. అయితే అక్కడికి పోయినా మేము తొందరగా రావాలని వాళ్ళకి చెప్పిన, నేను బాంబేకి వెళ్తున్నా, టూర్కి సేవకి వెళ్తున్నాను కాబట్టి మీరు తొందరగా పంపించాలంటే, రాండి సిస్టర్ మీకు తొందరనే పంపిస్తాం, రాండి సిస్టర్ అని చెప్పిండు ఆ అబ్బాయి. అక్కడికి పోయినాక 3:30కి మేము పోయినాము. 6 గంటల దాకా ఆడ ప్రేయర్ స్టార్ట్ కాలే. 7 గంటలకేమో స్టార్ట్ చేసిండ్రు. ఆడ అంతా అయిపోయి, భోజనాలు అయిపోయి, మేము 10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరినాం. రాత్రి 1 గంట అయింది వచ్చేసరికి. హల్లెలూయా. మరి ఆ 1 గంటకు మేము ఇక్కడికి వచ్చినాము. మరి వచ్చినాక నైట్ ఇంకే టైం ఉంటే సర్దుకోలేంలే, సర్దలే. మళ్ళీ పొద్దున్న లేచి మరి 9కే బయలుదేరి మరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే మరి మేము అనుకోలేదు, కానీ దేవుడు కార్యం అట్లా జరిగించిండు, వెళ్ళడం జరిగింది కదా. మరి వెళ్ళినాక కూడా అక్కడ మరి నేను ఆకాశంలో వెళ్తూ ఉన్నా. నేను అనుకున్నా, నేను ఏరోప్లేన్లో వెళ్తున్నా కదా, అదొకటి ఉంటుంది కదా ఎవరికైనా. ఏరోప్లేన్లో వెళ్తున్నా, వాళ్ళందరూ డోర్స్ అన్నీ మూసేయండి, ఇక అది మీ సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ పెట్టుకోండి, అంటే ఏరోప్లేన్ల మోన్లో పెట్టండి అని చెప్పిర్రు. వాళ్ళంతా అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. అయితే అది లేవడానికి ఇంకా ఒక 1 hour ఉంది. అయితే ఇక లోపల కూర్చున్నాము. తర్వాత మరి అది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయినాక లేచేటప్పుడు కొద్దిసేపు ఇట్లా లేచి మళ్ళీ కొద్దిగా ఇట్లా అని చెప్పేసి మళ్ళీ కొంచెం ముందుకు పోయి మళ్ళీ లేస్తూ ఉంది. అట్లా లేచింది. లేచినాక ఒక 1 hour మాత్రం కంటిన్యూగా నడిచింది. అది 1 hour ప్రయాణం. అసలు దానికి ముందు అది బోర్డింగ్ పాస్ తీసుకోవడము, లోపలికి వెళ్ళడము, అదొక 1 hour ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. మళ్ళీ దిగినాక కూడా మరి అక్కడికి పోయినాక అక్కడ కూడా లేట్ అయింది. కానీ అక్కడ 1 hourలోనే మరి ఆకాశం నుంచి వెళ్తూ ఉంటే నాకే నమ్మడానికి నేను నిజంగా నేను ఆకాశం నుంచి వెళ్తున్నాను అనిపించింది. హల్లెలూయా. మన యేసుప్రభు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇట్లనే వెళ్తాం కదా అనుకున్నాను నేను. హల్లెలూయా. దానికైతే టికెట్ పెట్టుకొని మంచిగా అలా కూర్చొని వెళ్తున్నాం కదా. వాళ్ళు అంటారు కిందికి చూడొద్దని, కానీ ఆ కిటికీ పక్కనే కూర్చున్నా నేను. మరి కిందికి చూస్తూ ఉన్నా, సముద్రాల మించి వెళ్తూ ఉంది అది. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉండే. ఎందుకంటే అది చెప్పడానికి వస్తలేదు, కానీ ఇంకా చాలా అదొక లాగుంటుంది. హల్లెలూయా కదా. ఏరోప్లేన్ వెళ్ళాలంటే వెళ్ళండి, వెళ్తారా? వెళ్ళండి, ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. అక్కడికి వెళ్ళకపోయినా మనం ఆకాశ మేఘాలలో మనము ఎక్కడికి వెళ్తామంట?
ఆ పరలోక రాజ్యం వెళ్తూ ఉంటే కూడా ఎంత సంతోషంగా ఉంటుందో అనిపించింది నాకు. హల్లెలూయా. ఆ నిత్యరాజ్యం వెళ్ళేటప్పుడు కూడా ఆ ప్రభు సన్నిధిలో ఆయన మధ్యాకాశానికి వచ్చి మనల్ని మరి తీసుకుపోతూ ఉంటాడు ఆ మేఘాల మీద కదా. ఆ సంతోషం వేరే ఉంటుంది. ఎందుకంటే ఆ సంతోషం మనం చూడబోతున్నాం కనుకనే మరి ఇప్పుడు మనం అందరం కూడా ఎంత కష్టమైనా మరి ప్రార్థనలో ప్రతిదినము ఆయన తట్టు చూస్తూ మనము మరి మొరపెట్టుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి అక్కడ దిగినాము, ఒక సండే మనం అక్కడ గడిపినాము. మరి ఆ సండే కూడా అక్కడ నేను చర్చిలో వాక్యం చెప్పిన కదా, నాకే వాక్యం ఇచ్చారు. మరి వాక్యం చెప్పిన మరి వాళ్ళందరూ కూడా అంతా హిందీ, మరాఠీ, గుజరాతీ, అది సింధీ భాషలు వాళ్ళవి. నాకు అందులో ఒక్కటి రాదు. నాకు వచ్చిన భాష ఏంటిది? తెలుగు భాష, అన్య భాష. కాబట్టి వాళ్ళని అడిగిన, నాకు వాక్యం చెప్పండి అమ్మా అని అంటే నాకు ఇచ్చిర్రు. ఇచ్చినాక నేను చెప్పిన నాకు తెలుగు మాత్రమే వచ్చు అంటే వాళ్ళు అన్నారు మాకు తెలుగు కూడా వచ్చమ్మా, మీరు చెప్పండి అని చెప్పిండ్రు. కానీ ఎట్లయినా అక్కడ అన్ని భాషలు ఉన్నోళ్ళు మళ్ళీ తెలుగు ఇబ్బందే కదా అని అక్కడున్న బ్రదర్ ఏం చేసిండు, నేను తెలుగులో చెప్తే ఆయన హిందీలో ట్రాన్స్లేషన్ చేసిండు. హల్లెలూయా కదా. మరి వాళ్ళు నేను వస్తూ ఉంటే ఆమె ఏడుస్తూ ఉంది. ఇక అమ్మ పోవద్దు, నువ్వు ఇంత తొందరగా ఎట్లా పోతావు అట్లా అని చెప్పి ఏడుస్తూ ఉంది. లేదు సిస్టర్, నేను మళ్ళీ వస్తా అని చెప్పి ఆమెను వదిలేసి రావడానికి చాలా టైం పట్టింది మాకు. 3 అక్కడనే సాయంత్రం దాకా గడిచిపోయింది. హల్లెలూయా. చూడండి, మరి లోకంలో మనము ఏదనుకున్నా కూడా దేవునికి మహిమకరంగానే జీవించాలి. అనుకోలేదు కానీ దేవుడు అక్కడ నడిపించిండు, అక్కడ సేవలో బలంగా వాడుకున్నాడు. అక్కడ మరి మేము వెళ్ళడం ద్వారా మేము ఎక్కడైతే వెళ్ళి ప్రార్థనలు చేసినామో అక్కడ దేవుడు అందరి పట్ల ఎంతో గొప్ప కార్యాలు జరిగించిండు. హల్లెలూయా. చూడండి, మనము ఆ ఆకాశం తట్టున్న మన ప్రభుని మనము నిత్యము ఆయన తట్టు చేతులెత్తి ఆరాధించాలంట కదా. నిత్యము ప్రభా నువ్వు త్వరగా వస్తున్నావు కదా తండ్రి, నువ్వు నీ రాకడ అతి త్వరగా ఉంది కదా ప్రభా అని ప్రతి ఒక్కరం కూడా దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం సిద్ధపడతా ఉంటే కొన్ని సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. కింద చూడండి, మన దేవుడైన యెహోవా మనల్ని రక్షించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. మనకు సహాయం దొరికే వరకు, మనం రక్షించే వరకు, మనం విడుదల పొందే వరకు, మనం మేలు పొందే వరకు, మనకు సమాధానం దొరికే వరకు కూడా మనము ఆయన మనల్ని విడిచిపెట్టడంట. హల్లెలూయా. కరుణించే వరకు కూడా మన కన్నులు ఆయన తట్టు చూస్తూ ఉంటాయి. హల్లెలూయా కదా. మనం కరుణించే వరకు కూడా కదా కొద్దిసేపు ప్రార్థన చేసి ఊరుకోవాలన్నా, మనం ఆ మేలు పొందుకునే వరకు కూడా ఆయన సన్నిధిలో మనము ఏం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలి కదా. మనం ఏ సమస్యను చూసి మనం చింత చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. మనం ముందుకు నడవాలంటే ఆయన కరుణించే దేవుడు, మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కన్నులు మనం ఆయన తట్టు ఎప్పుడైతే ఎత్తుతూ ఉంటామో దేవుడు మనకు సహాయము దయచేసి తోడుగా ఉంటాడు. ఇంకేమైనా అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారం. ఈ లోకంలో ఎట్లా ఉంటుంది? అహంకారుల నిందలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి అహంకారం ఉండి నిందిస్తూ ఉంటారు, గర్వంతో ఉంటారు, వాళ్ళు తిరస్కరిస్తూ ఉంటారు కదా. మంచి వాళ్ళని వాళ్ళు గమనించరు, మంచి పనులను వాళ్ళు గమనించరు. కానీ మనం అట్లాంటివి వచ్చినా కూడా మనం భయపడడానికి వీల్లేదు. ఆ నిందలకు, ఆ తిరస్కారాలకు దేవుడు కూడా తిరస్కరించబడిండా లేదా? తిరస్కరించబడిండు కదా. దేవుడు కూడా సిల్వలో మరి ఎన్నో శ్రమలు పొందిండు. మరి ఆ వీధుల వెంట ఆయనను ఏం చేసిండంట? నిందించుకుంటూ, అవమానపరుచుకుంటూ, ఉమ్మి వేసుకుంటూ ఆయనను తీసుకెళ్ళినారు. అయినా కూడా ఆయన ప్రేమ చూపించే దేవుడు కనుక ఆయన ప్రేమ మన పట్ల ఇంకా కూడా ఎడతెగక ఇంకా హెచ్చుగా ఉందంట. హల్లెలూయా కదా. ఆయన ప్రేమలో తగ్గింపులో ఉండలే, ఇంకా ఆయన ప్రార్థనలు కూడా మరి తగ్గలేదు. కాబట్టి దేవుడు మనకి అదే విధంగా చూపిస్తూ ఉన్నాడు. ఆయన కృప మనకు హెచ్చుగా ఉంటా ఉంది. మా మీదికి అధికముగా వచ్చిన ఇవన్నీ కూడా మన మీదకి వస్తూ ఉంటాయి. దేవుడి మీదకి వచ్చినవన్నీ మన మీదకి వస్తాయా? వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంట? మమ్మను కరుణించుము కదా. మనము ఆ టైంలో ఆయన తట్టు కన్నులెత్తి మనము కరుణించుమని ప్రార్థన చేయాలంట కదా. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తూ ఉంటాడు కదా. ఇది మరి పాత నిబంధనలో దావీదు చేసిన ప్రార్థన. మరి కొత్త నిబంధనలో కూడా ఒక ప్రార్థన ఉంది, చూద్దాం. యేసు ప్రభు చెప్తాడు శిష్యులకు. లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి నుండి చదవండి. చాలు ఇక్కడ ఏమంటా ఉండే యేసుప్రభు, మరి యేసుప్రభుని శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను.
యేసుప్రభు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయనను అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యోహాను శిష్యులందరికీ ప్రార్థన నేర్పేవాడు. ఇట్లా మీరు దేవుణ్ణి అడగండి, ఇట్లా మోకాల్లో ఉంగండి, ఇట్లా అడగండి దేవుణ్ణి, మరి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని చెప్పి యోహాను చేస్తూ ఉండే, యోహాను నేర్పిస్తూ ఉండే. అప్పుడు మిగతా శిష్యులు కూడా అడుగుతూ ఉండ్రు, ప్రభువా మాకు కూడా ప్రార్థన నేర్పు, మాకు కూడా ప్రార్థన నేర్పు. చాలా మందికి ప్రార్థన రాదు, మేము ఎట్లా దేవుణ్ణి అడగాలనో తెలియదు, మేము ఎట్లా ప్రార్థన చేసుకోవాలనో తెలియదు అన్నప్పుడు ఇక్కడ యేసుప్రభు కూడా చెప్తా ఉన్నాడు ప్రార్థన ఏమనంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమని చేయాలంట, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఏమంటా ఉండు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. అంటే ఈ భూమి మీద దేవుని నామం ఏముండాలంట, పరిశుద్ధపరచబడాలి. అంటే ఆ పరిశుద్ధులందరూ దేవుని నామాన్ని నిత్యము స్తుతించాలంట. నీతిమంతులందరూ నిత్యము ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలి, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి, ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉండాలి, ఆయన నామంకి మహిమకరంగా జీవిస్తూ ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆయన నామం పరిశుద్ధపరచబడాలంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి, నీవు నీతిగా ఉండి ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటా ఉండు కింద, నీ రాజ్యము వచ్చునుగాక కదా. భూమి మీద ఏం రావాలంట, నీ రాజ్యము వచ్చునుగాక. ఎవరు నేర్పిస్తా ఉండ్రు ఈ ప్రార్థన? యేసు ప్రభు శిష్యులకు చెప్తా ఉండు, నీ రాజ్యము భూమి మీద వచ్చునుగాక, మీరు ప్రార్థన చేయండి. మనమందరము నీతిమంతులు పరిశుద్ధులు ప్రార్థన చేసినప్పుడు భూమి మీదకి ఆయన రాజ్యం వస్తుందంట. ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట, ఆయన నామానికి మహిమ కలుగుతూ ఉంటుంది. ఆ పరలోక రాజ్యము భూమి మీదకి వస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యం అంటే ఏముంటుంది, సపరేట్ ఉంటుందా? ఆయన రాజ్యం అంటే ఎవరు? మనమే. హల్లెలూయా. ఇక్కడ ఈ మందిరంలో ఆయన రాజ్యం ఉంది కదా. ఇట్లా ఈ భూమి మీద మొత్తం రాజ్యం అవునుగాక కదా. అందరూ మరి దేవుని సన్నిధిలో స్తుతించుదురుగాక. కాబట్టి ఆయన రాజ్యము భూమి మీద వచ్చునుగాక. ఇంకేమంటా ఉండంటే, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. హల్లెలూయా కదా. మాకు కావలసిన ఆహారము కదా. మనకు దేవుడు అన్ని ఆహారం ఇస్తుండా లేదా? ఇస్తుండు కదా. మన శరీరానికి కావలసిన ఆహారము దినదినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరికైనా కరువు ఉందా? ఏదో కొద్ది దాంట్లో ఉండొచ్చు కానీ మొత్తం కరువు లేదు ఇప్పుడు కదా. రేషన్ షాప్లో ఫుల్ రేషన్ బియ్యం ఆయన ఇచ్చిండ్రు ఇప్పటి వరకు. అవి సంచులలో పురుగులు పట్టిపోయి అమ్ముకుంటాం. ఆహారం చాలామంది ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళకి అమ్ముకుంటా ఉన్నారు. మనకు అయినా అట్లయినా ఇస్తూనే ఉన్నారు. అవి తింటుండ్రు ఎవరన్నా? అది తింటే 10% తింటుండ్రేమో. ఇక ఉన్నోళ్ళు అయితే దోశలకో ఇడ్లీకో వేసుకుంటారు కానీ ఆహారం తినట్లేరు కదా. సేమ్ ఆ రేషన్ బియ్యం అమ్మినట్టే ఈ దేవుని వాక్యం కూడా ఎవ్వరు తింటలేరు. హల్లెలూయా. ఇదేమో ఆత్మీయ ఆహారం కానీ దీన్ని తింటలేరు, దాన్ని తింటలేరు. ఇంకేడ బలంగా ఉంటారు? ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది తెలుసా? ఈ బియ్యం ఉన్నాయి కదా, సన్న బియ్యం, సన్నం బియ్యం తింటే బలం లేదట, రేషన్ బియ్యమే తినాలని మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది. కానీ సన్న బియ్యమే అరుగుతలేవు ఇప్పుడు జనాలకి. ఆ సన్న బియ్యమే సరిగా ఎన్ని వందల రూపాయలు, వేల రూపాయలు బ్యాగుకి అయితే, ఒక 25 కిలోల బ్యాగ్కే 1000, 1200, 1500 నాకు తెలియదు కానీ. కానీ ఏమైనా బలం ఉందా కదా? ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఏమో అమ్ముకొని తింటున్నాం కదా. వేలకు వేల పెట్టి ఆహారం కొనుక్కుంటూ ఉంటాం కదా. దేవుడు అంటుండు, రూకలు లేకయ్యే ఆహారం కొని తీసుకోండి అంటుండు కదా. కానీ ఆహారం కాదు, ఈ ఆహారం రూకలు లేనిది కదా. ఈ ఆహారం తీసుకోండి, మీరు దేవుని మందిరంకి వచ్చి ఆహారం భుజించండి. మీరు ఆత్మీయ బలంగా ఉంటారు, శక్తితో ఉంటారు, జ్ఞానంతో ఉంటారు, ఆత్మ నడిపింపుతో ఉంటారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనకెంత అనుదిన ఆహారం ఉన్నా కూడా మనం కరువులు ఉన్నట్టుగానే ఉంటారు. కాబట్టి ఈ కరువు పోవునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బాగా భుజించండి, ఆహారం బాగా భుజించండి. హల్లెలూయా, హల్లెలూయా కదా. మరి అలాంటి ఆహారం కొరకు దేవుడు చెప్తా ఉండి, ఈ ఆహారము భూమి మీద మనం భుజిస్తే ఆ పరలోకంలో నిత్య ఆహారం, నిత్య జీవంలో మనం ఉంటామంట. ఈ ఆహారం తిన్నప్పుడు మనకు దాహము, ఆకలి కాదంట.
కదా. ఈ ఆత్మీయ ఆహారం తిన్నప్పుడు మనకు దేవుడు ఆ తృప్తిని ఇస్తూ ఉంటాడు కదా. మరి ఆ సమరయ స్త్రీకి ఏం జరిగిందంట? యేసుప్రభు ఆమె దగ్గరికి పోయి ఏం చేసిండు? దాహం కోరి అడిగిండు. తెలుసా సమరయ స్త్రీ ఎంతమంది తెలుసు? చాలా మంది చూసిండ్రు అయితే. హల్లెలూయా కదా. మరి ఆ సమరయ స్త్రీ పట్టణంలో ఒక బావి దగ్గర కూర్చుంది కదా. ఆమె రాకముందే మరి యేసుప్రభు కూడా అక్కడికి వెళ్ళిండు, ఆ బావి దగ్గరికి వెళ్ళిండు. అక్కడంతా పాపం విస్తారమైంది కదా. అక్కడ భయంకరమైన వ్యభిచారము, పాపము. ఆమె ఒక ఆశలో ఉండి ఆమె ఒక మైకంలో బ్రతుకుతూ ఉంది కదా. ఆమెకు తెలుసు యేసుప్రభు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించాలని తెలుసు, ఆ సృష్టికర్తను తెలుసు, ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యం పోతామని తెలుసుకొని ఆమె ఆ పాపముని విడిచిపెట్టలేకపోతూ ఉంది. ఆ టైంలో యేసుప్రభు ఆమె దగ్గరికి వచ్చిండు. వచ్చి అంటాడు తెలుసా, అమ్మ నాకు దాహం అవుతుంది అంటాడు. అన్నప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? ఏమంటుంది? నాకు నీళ్లు చేదుకోవడానికి మిట్ట మధ్యాహ్నం అయింది కదా. ఇదే టైం 12:30 అయింది. బావి దగ్గరికి వచ్చిండు, ఆయన దాహం కోరొచ్చిండు. వచ్చినప్పుడు ఆమె దగ్గర నీళ్లు లేవు. ఆమె కూడా మరి సమరయులు అంటే అంటరాని వాళ్ళు, ఆ బావిని వాళ్ళు ముట్టుకోవడానికి లేదు, ఆ బావి నీళ్ళు వాళ్ళు చేదుకోవడానికి లేదు. ఎవరో వచ్చి చేదినప్పుడు ఆమె ఆ కడవలో నింపుకొని తీసుకొని వెళ్ళాలి. ఆమెకు సొంత బకెట్ తాడు ఉండదు, వాళ్ళకి సొంత బావి ఉండదు సమరయులంటే ఆ టైంలో. అయినప్పటికీ ఆమె ప్రతిరోజు విసుగకుండా ఆ బావి దగ్గరికి మధ్యాహ్న టైంలో వచ్చి ఆ కడవ వేసుకొని వచ్చి ఆమె మరి నీళ్లు చేదుకొని తీసుకొని పోతూ ఉండే. ఆ టైంలో యేసుప్రభు వచ్చిండు. వచ్చి అంటా ఉండు, అమ్మ నాకు దాహంన కొన్ని నీళ్ళు ఇవ్వవా అని అడుగుతూ ఉండు. హల్లెలూయా హల్లెలూయా అన్నప్పుడు ఆమె ఏమంటుంది? అయ్యా నేను నీళ్ళు మీకు ఎట్లా ఇవ్వగలను? మీరు చూస్తే యూదుల్లాగున్నారు. ఆయన ఎట్లా ఉండంట? యూదులంటే చాలా ఎత్తుగా, తెల్లగా, అందంగా, చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారంట. హల్లెలూయా కదా. యూదులంటే చాలా అందంగా, ఆ టైంలో యూదులను చూస్తే ఎక్కడున్నా గుర్తుపట్టే వాళ్ళంట. అందుకే మన యేసుప్రభు కూడా 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడంట యేసుప్రభు. హల్లెలూయా. ఆయన అందం అంత చక్కగా ఉంటుందంట. చూడండి, ఆమె చూసినప్పుడు ఆమె వెంటనే ఆయనని కనిపెట్టింది. అయ్యా మీరు యూదుల్లాగుండ్రు, మేమైతే సమరయులం కదా, మేము నీళ్ళు ఎట్లా మీకు ఇవ్వగలుగుతాము కదా, మాకు మీరు కదా ఇవ్వాలి నీళ్ళు అంటే. అప్పుడు అంటాడు నాకు దాహంకి ఇవ్వనంటే అప్పుడు చెప్తా ఉంటాడు, సరే నేను నీకు నీవు అడిగిన నీళ్ళు నేను ఇస్తా, కానీ నీ పెనిమిటిని తీసుకొని రా అని చెప్తా ఉంటాడు. నీ భర్తను తీసుకొని రా అంటాడు. హల్లెలూయా. ఆమెకు భర్త లేడు, నాకెవరు భర్త లేరని చెప్తా ఉంటుంది. చూడండి, అంటే అప్పటి వరకు ఆమె లోక సంబంధమైన జీవితమే జీవించింది, లోక సంబంధమైన క్రియలలో ఉంది, తన ఇష్టం వచ్చినట్టు జీవించింది. దాని నుంచి విడుదల పొందలేకపోయింది. ఆమె బయటికి రావాలన్నా ఆమె రాలేకపోయింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట వినగానే ఆమె హృదయంలో ఉన్న చెప్పేసింది. ఆయన చెప్పిండు ఏంటంటే, నీకు భర్త లేడు నిజమే, కానీ ఇప్పుడున్న వ్యక్తి ఎవరు? ఎన్నోగా ఆయనంట? 5వ ఆయన అని చెప్తాడు. హల్లెలూయా. అన్నప్పుడు ఆమె మరి మొదటి నుంచి ఆమె జీవితం ఎట్లుండెనో వెంటనే ఆమె కన్నులు తెరవబడింది. అప్పుడు అనుకుంది, అవును ప్రభా, నేను తప్పు చేసిన, ఈ తప్పు ఎవరికి తెలియదు, కానీ నేను మరుగైన నా జీవితంలో ఎన్నో చేసినను, కానీ దేవుడు ఇది ఒక మా మెస్సయ్యకే సాధ్యమని ఆమె గ్రహించిందంట. ఆమె చేసిన తప్పులను, పాపములన్నీ ఆయన ఏం చేసిండు? చెప్పగలిగిండు. హల్లెలూయా. చెప్పినప్పుడు ఆమె అంటది, ఇవన్నీ ఎవరు చెప్పగలుగుతారంట? మా మెస్సయ్యనే చెప్పగలుగుతాడు. ఆమెకు మెస్సయ్య మీద ఒక ఐడియా ఉంది, మెస్సయ్య వస్తాడని ఉంది, ఆయనే దేవుడని ఉంది, ఆయనే రక్షకుడు అని ఉంది, ఆయనే పాపం నుంచి విడిపించేవాడని ఉంది. ఆయన వస్తాడని చెప్పి ఆయన వచ్చే వరకు ఏం చేస్తూ ఉంది? ఆమె లోక సంబంధమైన జీవితం జీవిస్తూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఆయన వచ్చేసిండు, ఆమె దగ్గరికి ఆయన వచ్చేసిండా లేదా? వచ్చి చెప్పగానే ఆమె గ్రహించి, నేను ఎవరో కాదు, మా మెస్సయ్య అని చెప్పి ఆమె చేతిలో ఉన్న ఆ కుండని అక్కడ పడేసి అక్కడ బద్దలు కొట్టి ఆమె ఊరిలోకి పరిగెత్తిందంట. పరిగెత్తి ఆయన గురించి చెప్తా ఉంది. ఏమని? ఆయన ఎవరో కాదు, నేను మెస్సయ్యని చూసినా అని ప్రతి ఇంటికి వెళ్ళి ఆమె చెప్పిందంట. చెప్పి ఆ రక్షకుడు వచ్చేసిండు, మెస్సయ్య వచ్చేసిండు,
అని చెప్పిందంట. అందరూ అవునా మెస్సయ్య వచ్చిండా అంటే ఆమె మళ్ళీ కన్ఫర్మ్ చేసి నా పాపములన్నీ ఆయన బయటపెట్టిన దేవుడు ఆయనకు ఒక్కనికే తెలుసు, మనుషులకు ఎవరికీ తెలియదు, మనుషులకు మరుగైన పాపములు కూడా బయట పెట్టగలిగిన సర్వసృష్టికర్త ఆయనే అంటుండు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన వచ్చేసిండని చెప్పి ఆమె వెంటనే మరి పరిగెత్తుకొని వెళ్ళి ఊర్లో చెప్పినప్పుడు ఆ సమరయ పట్టణం అంతా రక్షింపబడింది, ఆ మెస్సయ్యను ఆరాధించిండ్రు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉన్నాము కదా, లోక సంబంధమైన క్రియలు మనలో ఉంటే ఒక్కసారి ఆ రానున్న రక్షకుడిని మనం చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు ఎప్పటి నుంచో అంటా ఉండు, నేను నమ్మి కూడా ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంకా మెస్సయ్య ఎక్కడొస్తాడు, యేసుప్రభు ఏడొస్తాడు, ఆయన మేఘాల ఆరాహనుడై వస్తూ ఉన్నాడు, ఆయన మేఘాల మీద వస్తూ ఉన్నాడు, ఆ కడబూర శబ్దంతో వస్తూ ఉన్నాడు, ఆ దూతలతో సమూహంతో ఆయన దిగబోతూ ఉన్నాడు ఆ మధ్యాకాశం కని ప్రతి ఒక్క మీరు రక్షణ పొందినప్పటి నుంచి చెప్తా ఉన్నారు కదా. మరి మనము నిర్లక్ష్యంగా ఉన్నామా? ఆయన నేడో రేపో ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ లోక సంబంధమైన క్రియలలో, లోక సంబంధమైన పాపములో, లోక సంబంధమైన తలంపులలో మీరు బిజీగా ఉన్నరా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమరయ స్త్రీ ఎట్లయితే ఆ పాపం విడిచిపెట్టి ఆ సృష్టికర్తను గ్రహించగలిగిందో ఆయన మాట ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరం కూడా సిద్ధపడి ఉండాలంట. హల్లెలూయా కదా. ఆ సమరయ పట్టణం అంతా రక్షింపబడింది, పరిశుద్ధ సంఘంగా వాళ్ళు తయారైనరంట. హల్లెలూయా కదా. మనల్ని కూడా దేవుడు అంటా ఉండు, నీ రాజ్యం వచ్చునుగాక అంటే ఇలాంటి వారి అందరం కూడా దేవుణ్ణి ఆరాధిస్తాం. మనలో ఉన్న క్రియలు ఉంటే దేవుడు తీసివేయమని అడుగుదాం, దేవునికి ఇష్టం లేని క్రియలు ఉంటే దేవుణ్ణి తీసివేయమని అడుగుదాం. మనకు కావలసినవి అన్నీ దేవుడు సమకూర్చడానికి ఆయన త్వరగా రానయ్యున్నాడు, మనల్ని ఆయన సన్నిధికి తీసుకెళ్ళడానికి, ఆ మధ్య ఆకాశానికి. హల్లెలూయా. మనం మందిరంకి వచ్చినామంటే దేని కొరకు వస్తున్నాము? ఒకటి ఈ లోక సంబంధమాన్ని జయించడానికి, రెండవది మరి ఆ మధ్యాకాశంలో ఉన్న శక్తుల నుంచి విడిపించి ఆయన రాకడకు మనం ఎత్తబడడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు మనం మర్చిపోవడానికి వీలే. ప్రతిదినము ఆయన తట్టు మనం ఎప్పుడైతే కన్నులు ఎత్తామో ఆ మధ్యాకాశంకి మనం సిద్ధంగా ఉన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కడబూర శబ్దం అని వినాలంటే నువ్వేం చేయాలంట? ఏం చేయాలి? మెలకువ కలిగి, స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థనలో గడపాలి. హల్లెలూయా కదా. అప్పుడే మనము ఆయన రాజ్యమునకు ఎత్తబడతా ఉంటాం. మనం ఈ లోకంలో నీకు శ్రమలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, శోధనలు ఉన్నాయా, మీరు భయపడకండి. మన నిత్య తండ్రి మనకు తోడుగా ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా కదా. రోమీలో రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. చాలు, ఏమంటా ఉండి ఇక్కడ, యేసుక్రీస్తు అని ఒక మనుష్యుని కృపచేతనైనను ద్వారాను అనేకులకు విస్తరించను. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇప్పుడు ఏముందంట? యేసుక్రీస్తు అని ఒక మనుషుని, ఒక ఆ వ్యక్తి ద్వారా కృప చేత మనము ఏమవుతున్నామంట? అనేకులుగా విస్తరించినమంట. హల్లెలూయా. ఆయన కృప ఎక్కడుంటుందో మనకు ఆ దీవెనలు, ఆ విస్తారమైన ఆశీర్వాదములు దేవుడు ఇస్తూ ఉంటాడు ఆయన కృప ద్వారానే. హల్లెలూయా. యేసుక్రీస్తు అనే అతని ద్వారా మనకు కృప దొరికింది. మనం నశించిపోకుండా మనం రక్షింపబడినము, మనం విడుదల పొందినము ఆయన ద్వారా. మళ్ళీ ఆ కృప ద్వారా ఆ పరలోక రాజ్యము మనం వెళ్ళబోతున్నామంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు అప్పులున్నా, సమస్యలున్నా, శోధనలున్నా మనం ఏం చేయాలంట? ఆయన కృపలో మనం ఉన్నదని మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన కృప మీకు ఉన్నది కనుక తప్పకుండా నిత్య రాజ్యానికి మనం వెళుదాం. దేవుడే మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి ఏ సాతాను శోధనలకు కూడా భయపడడానికి వీల్లేదు. కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా ఆయన కృప మీకున్నది. ఆ కృప ద్వారా మనం నిత్యము జయించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ప్రతి సమస్య మనం జయిస్తున్నామంటే కేవలం ఆయన కృప ద్వారానే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ ప్రభు కృప తోడైండును గాక. కాబట్టి మరి మన నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరం కూడా సిద్ధపడదాం. భూమి మీద ప్రార్థన, పరలోక ప్రార్థన దేవుడు నేర్పించినట్టుగా మనం కూడా నిత్యము అనుదిన ఆహారాన్ని పొందుకుంటూ మనము నిత్యము ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడాలంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఏ రాజ్యం కొరకు? పరలోక రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు. కాబట్టి ఆ పరలోక రాజ్యము మరి మనకు దేవుడు అనుగ్రహించిండు కనుక మరి ఆ రాజ్యం కొరకు మనం వారసులై ఉందాం. హల్లెలూయా. వారసులు కావాలా లేదా? ఆ పరలోక రాజ్యానికి వారసులా లేదా మీరు? కాబట్టి మరి ఆ వారసత్వాన్ని మనం పొందుకుంటున్నాము. ఆ అబ్రహాము ఆశీర్వదించినట్టుగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంతానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.
మరి ఇక వచ్చే వారం కొంచెం ఎక్కువ తీసుకుందాం, ఎందుకంటే టైం ఎక్కువ లేదు, 12:30 అని చెప్పినాం కదా. మీరందరూ ఎన్ని గంటలకు రావాలి? 10 గంటల నుండి 12:30 రండి. తొందరగా పనులు చేసుకొని రండి. దేవుడు మీకు కృప తోడైండును గాక. దేవుడు మాటలు దీవించును గాక.